దేవాది దేవునికి స్తోత్రములు. గమనించండి, రూతు తన జీవితంలో అన్నీ కోల్పోయింది. ఇక ఆశ్రయం లేకుండా ఉన్నటువంటి సమయంలో తోడుగా ఉంటున్నటువంటి అత్త కూడా వదిలి వెళ్ళాలని చూసినప్పుడు ఏమాత్రము ఆమె వదలక అత్తను హత్తుకున్నటువంటి ఆ రూతు దీవింపబడ్డది. తన గర్భాన్ని దేవుడు దీవించాడు. మరి ఏమి లేనటువంటి నయోమి కూడా సర్వస్వం కోల్పోయింది, భర్తను కోల్పోయింది, 2 కుమారులను కోల్పోయింది. కానీ దేవుడు తన కోడలైనటువంటి మరి రూతు ద్వారా తనకు అన్నీ సమకూర్చాడు. ప్రియులారా, గమనించండి, దేవాది దేవుడిని మనం కలిగినప్పుడు, దేవుడే నాకు సర్వస్వం నిలిచినప్పుడు తల్లిగారే కాదు అత్తవారు కూడా మనకు ఆ దీవెనకరంగా ఉంటారని గమనించి అత్తగారికి మంచిగా ఉండాలి. కోడలుగా ఎప్పుడైతే కోడలు అత్తను హత్తుకొని ఉంటుందో తన ఆ కుటుంబం దీవింపబడుతుంది, ఆశీర్వదింపబడుతుంది. ఆ కోడల ద్వారా కుటుంబం దీవింపబడుతుంది.